అశ్విని రేఖ కూరగాయల కథ. ఒక చిన్న గ్రామంలో అశ్విని, రేఖ అనే ఇద్దరు మంచి స్నేహితురాళ్లు ఉండేవారు. ఇద్దరికీ కష్టపడి పని చేయడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వారు గ్రామంలో తాజా కూరగాయల దుకాణం పెట్టాలని నిర్ణయించుకున్నారు. తెల్లవారుజామున రైతుల దగ్గరకు వెళ్లి టమాటాలు, వంకాయలు, బెండకాయలు, క్యారెట్లు, దోసకాయలు కొనుగోలు చేసి అందంగా బుట్టల్లో అమర్చారు. అశ్విని నవ్వుతూ కస్టమర్లతో మాట్లాడేది. రేఖ మాత్రం ప్రతి కూరగాయను శుభ్రంగా అమర్చి సరైన ధరకు అమ్మేది. వారి నిజాయితీ చూసి గ్రామస్తులు ప్రతిరోజు వారి దగ్గరే కూరగాయలు కొనడం ప్రారంభించారు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. చాలా మంది వ్యాపారులు దుకాణాలు మూసేశారు. కానీ అశ్విని, రేఖ వర్షంలో తడుస్తూనే కూరగాయలను కాపాడాయి. అవసరమైన వృద్ధులకు ఉచితంగా కూరగాయలు ఇచ్చారు. ఆ విషయం గ్రామమంతా తెలిసింది. మరుసటి రోజు వారి దుకాణం ముందు పెద్ద క్యూలు కనిపించాయి. కొద్ది నెలలోనే వారు చిన్న దుకాణాన్ని పెద్ద కూరగాయల మార్కెట్గా మార్చుకున్నారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి మంచి ధర ఇచ్చాయి. గ్రామ ప్రజలకు కూడా తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించారు. చివరికి అశ్విని చెప్పింది, నిజాయితీతో చేసిన వ్యాపారం ఎప్పుడూ నష్టపోదు. రేఖ నవ్వుతూ చెప్పింది, కష్టం, నమ్మకం, మంచి మనసు ఉంటే విజయం మన వెంట వస్తుంది. నీతి, నిజాయితీ, కష్టపడి పని చేయడం, ఇతరులకు సహాయం చేయడం వల్ల జీవితంలో విజయం మరియు గౌరవం రెండూ లభిస్తాయి.